ఇవాళ మనం డెలిషియస్ పాలక్ పన్నీర్ ఎలా చేయాలో చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఒక బౌల్లో వాటర్ని బాయిల్ చేద్దాం. దానిలో పాలకూర యాడ్ చేస్తున్నాను. అందులోనే కొంచెం షుగర్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే పాలకూరలో ఉన్న వగరు పోవడానికి మనం ఇక్కడ షుగర్ యాడ్ చేసుకుంటాం. దానిలోనే ఒక 3 గ్రీన్ చిల్లీస్ వేసాను. ఒక 2 minutes హీట్ అయితే చాలు, ఎక్కువసేపు ఉంచకూడదు పాలకూరని. బాయిల్ అయ్యాక వెంటనే కోల్డ్ వాటర్ యాడ్ చేస్తాము, ఎందుకంటే పాలకూరలో ఉన్న గ్రీన్ కలర్ పోకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 2 tablespoon ఆయిల్ వేసుకుందాం. దానిలోనే 2 డ్రైడ్ రెడ్ చిల్లీ వేసుకుందాం, ఎండుమిరపకాయలు, జీలకర్ర, కొంచెం చాప్ చేసిన గార్లిక్, వెల్లుల్లి, ఇందులోనే చాప్ చేసిన పచ్చిమిర్చి, ఇప్పుడు మనం ఇందులో ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ బాగా బ్రౌన్గా అయ్యే వరకు ఫ్రై చేయాలి. ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడానికి ఇక్కడ నేను కొంచెం సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ ఎక్కువ యాడ్ చేయొద్దు, ఎందుకంటే పాలకూరలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది, సో మీరు కొంచెమే వేసుకోండి. ఆనియన్స్ గోల్డెన్ ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు బ్లెండర్ తీసుకొని ఇందాక మనం బాయిల్ చేసిన పాలకూరని ఇందులో యాడ్ చేయాలి. చల్లబడ్డాక వేసుకోవాలి. ఇందులో కొన్ని జీడిపప్పు వేసాను. ఫైన్గా పేస్ట్ చేసుకుందాం. కొంచెం వాటర్ వేసి పేస్ట్ చేస్తున్నాను నేను. చూసారా, ఇక్కడ ఆనియన్స్ ఫ్రై అయ్యాయి. ఇందులో మనం కొంచెం జింజర్ పేస్ట్ వేసాం. అందులోనే ఇందాక బ్లెండ్ చేసుకున్న పాలకూర పేస్ట్ని యాడ్ చేయాలి. ఇప్పుడు పాలకూర ఫ్రై అవ్వాలి కొంచెం. ఇది ఫ్రై అయ్యాక ఇందులో నేను కొంచెం వాటర్ వేసాను. ఇదంతా ఫ్రై అయ్యాక బాయిల్ అవ్వాలి. ఇప్పుడు ఇందులో స్పైసెస్ యాడ్ చేస్తున్నాను. వేయించిన జీలకర్ర పొడి, కొరియాండర్ పౌడర్, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా అండ్ కారం. ఇందులో మనం క్రష్డ్ కసూరి మేతి వేసుకుంటాం, మంచి ఫ్లేవర్ వస్తుంది కసూరి మేతి వల్ల. అండ్ మనం ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి కర్రీలో. సో నా దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేదు, అందుకని కొన్ని పన్నీర్ క్యూబ్స్ అండ్ పచ్చిపాలు వేసి బ్లెండ్ చేస్తున్నాను. ఇప్పుడు బాయిల్ అయిన పాలకూరలోకి మనం పన్నీర్ క్యూబ్స్ని యాడ్ చేసుకుందాం. ఎక్కువ తిప్పకూడదు, తిప్పితే పన్నీర్ క్యూబ్స్ అన్నీ విరిగిపోతాయి. సో చిన్నగా తిప్పుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 tablespoon గీ వేసుకుందాం, నెయ్యి. పన్నీర్ వేసాక ఎక్కువసేపు ఏం హీట్ అవ్వక్కర్లేదు. సో స్టవ్ ఆఫ్ చేశాక మనం ఈ ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకుందాం. అంతే, పాలక్ పన్నీర్ రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి. Do subscribe to Puchki Puchku. Thanks for watching. Bye bye.